డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై భారత్ ఎదురుదాడి మొదలుపెట్టింది. అది కూడా రష్యా గడ్డ మీద నుంచి ట్రంప్ కి దిమ్మ తిరిగే దెబ్బ కొట్టింది. ప్రధానంగా ట్రంప్ తన సహచరులు చేస్తున్న విమర్శలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. రష్యా నుంచి చమురు, గ్యాస్ ని ఎవరు కొంటున్నారో చూసుకో ట్రంప్ అన్నట్టుగా అటాక్ చేశారు. ట్రంప్ కుట్రలను ప్రపంచానికి జైశంకర్ ఎత్తి చూపాడు. అంతేకాదు, రష్యా సంబంధాలను వదులుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. వదులుకోవడం కాదు, మరింత స్ట్రాంగ్ గా మార్చుకుంటామని భారత్ తేల్చి చెప్పింది. రష్యా గడ్డపై ట్రంప్ కి జైశంకర్ ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు? మాస్కో టూర్తో జైశంకర్ ఏం సాధించాడు? పాశ్చాత్య ప్రభావం ఉన్న మెడిటేరియన్ మార్గానికి భారత్ స్వస్తి పలుకుతుందా? లెట్స్ వాచ్. ట్రంప్ టారిఫ్స్ కు భారత్ యాక్షన్ ఏంటి? ట్రంప్పై జైశంకర్ మార్క్ కౌంటర్ ఏంటి? రష్యాతో ఆ రెండు ప్రాజెక్టులు ఓకే అవుతాయా? భారత్ రష్యా స్నేహం కొనసాగుతోంది. ఈ స్నేహబంధాన్ని విడగొట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కుట్రలు పన్నుతున్నాడు. భారత్ను టార్గెట్ చేస్తున్న ట్రంప్ను ఢిల్లీ ఏం చేసిందో తెలుసా? రష్యా గడ్డపై నుంచే అమెరికా అధ్యక్షుడిపై అటాక్ చేసింది. ట్రంప్ ఊహించని విధంగా విమర్శనాస్త్రాలను సంధించింది. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిపై ట్రంప్కు భారత్ క్లాస్ తీసుకుంది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కోలో పర్యటిస్తున్నారు. తాజాగా రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జైశంకర్ చర్చలు జరిపారు. నిజానికి మాస్కోలో భారత మంత్రి సందర్శనే ట్రంప్కు మంట పుట్టించే పరిణామం. అంతేకాదు, అక్కడి నుంచే అమెరికా అధ్యక్షుడిపై అటాక్ చేశారు. భారత్ రష్యా సంబంధాలను జైశంకర్ ప్రశంసించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత స్థిరమైన సంబంధాల్లో భారత రష్యా స్నేహం ఒకటని స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు రెండు దేశాల మధ్య స్నేహానికి భౌగోళిక రాజకీయాల సమన్వయం, నాయకుల మధ్య అవగాహన, ప్రజల మనోభావాలే కారణమని జైశంకర్ వెల్లడించారు. Our meeting allowed a comprehensive review of the entire gamut of India-Russia bilateral relations. We believe that the relations between India and Russia have been among the steadiest of the major relationships in the world after the Second World War. Geopolitical convergence, leadership contacts, and popular sentiment remain its key drivers. మాస్కో పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్ బిజీగా గడిపారు. రష్యన్ నిపుణులతో జైశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక కమిషన్కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. రష్యన్ వాణిజ్య కమ్యూనిటీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్తో కీలకమైన సమావేశంలో భారత మంత్రి పాల్గొన్నారు. ఇండియా అంటే ఏంటో చూపించే ఓ ప్రత్యేక సింబాలిక్ ట్రిప్ను జైశంకర్ నిర్వహించారు. మాస్కో పర్యటనతో జైశంకర్ ఏం సాధించారు? రష్యాలో జైశంకర్ పర్యటనలో 5 టాప్ హైలైట్స్ను ఇప్పుడు చూద్దాం. మొదటి హైలైట్, జైశంకర్ పర్యటనతో అమెరికాకు భారత్ తను ఏం చేయబోతోందో స్పష్టమైన సందేశం ఇచ్చింది. సమావేశాల అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడారు. ఎవరొకరు ట్రంప్ టారిఫ్స్ గురించి ప్రశ్నిస్తారని ముందే అంచనా వేసిన విషయమే. ఎందుకంటే భారత్పై సుంకాలతో అమెరికా అధ్యక్షుడు దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం అత్యధిక ట్రంప్ సుంకాలను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్పై 50% సుంకాలను డొనాల్డ్ ట్రంప్ విధించాడు. ఇందులో రష్యా చమురును కొంటున్నందుకు భారత్పై 25% సెకండరీ సుంకాలను విధించాడు. ఇక్కడ ట్రంప్ అమెరికా పేర్లను ప్రస్తావించకుండానే జైశంకర్ తనదైన స్టైల్లో కొన్ని నిజాలతో అటాక్ చేశారు. ట్రంప్ గురించి తాను మాట్లాడను అన్నారు, కానీ సబ్జెక్టు గురించి మాట్లాడతానన్నారు. అసలు సుంకాలను విధించడం వెనుక ఉన్న లాజిక్ అర్థం పర్థం లేదని ట్రంప్కు జైశంకర్ చురకలంటించాడు. I don't want to comment on a person, but let me comment on the subject. We are not the biggest purchasers of Russian oil, that is China. We are not the biggest purchasers of Russian LNG. I'm not sure, but I think that is the European Union. We are not the country which has the biggest trade surge with Russia after 2022. I think there are some countries to the south. We are a country where actually the Americans said for the last few years that we should do everything to stabilize the world energy markets, including buying oil from Russia. Incidentally, we also buy oil from America, and that amount has been increasing. So, quite honestly, we are very perplexed at the logic of the argument that you had. చమురును భారత్ కొనుగోలు చేసి రష్యా యుద్ధానికి ఆర్థికంగా సహకరిస్తుందంటూ ట్రంప్, అతడి అనుచరులు విమర్శలు గుప్పిస్తున్నారు. వారి మొహం మీద గుద్దినట్టుగా నేరుగా జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ కుట్ర రాజకీయాలను ప్రపంచానికి జైశంకర్ చెప్పాడు. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొంటున్నది తాము కాదని, చైనా అని జైశంకర్ తేల్చి చెప్పారు.
రష్యా నుంచి తాము గ్యాస్ కొనడం లేదని, అదే ఎల్ఎన్జీని అత్యధికంగా కొంటున్నది యూరప్ అని తేల్చి చెప్పారు. ఆ దేశాలు రష్యా యుద్ధానికి సహకరించడం లేదా అంటూ పరోక్షంగా ట్రంప్ చెంప చెల్లుమనిపించాడు. నిజానికి భారత వాదనలను వాషింగ్టన్ పట్టించుకోకపోవచ్చు, కానీ ట్రంప్ ఎలాంటి కుట్రలు పన్నుతున్నాడో ప్రపంచానికి భారత్ స్పష్టంగా తెలియజేస్తోంది. ఇక జైశంకర్ రష్యా పర్యటనలో రెండో హైలైట్ క్రూడాయిల్ భాగస్వామ్యం కొనసాగడమే. ట్రంప్కు భారత్కు మధ్య వివాదం కారణమైన అంశం క్రూడాయిలే. రష్యా చమురు కొనుగోలును భారత్ ఆపేయాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. అందుకు భారత్ నిరాకరిస్తోంది. నిజానికి ట్రంప్ టార్గెట్ చేసిన తర్వాతే రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలును భారత్ రెట్టింపు చేస్తోంది. రష్యాతో కలిసి ఆర్కిటిక్తో సహా ఇంధన ప్రాజెక్టులను భారత్ చేపట్టనుంది. హైడ్రోకార్బన్ల రంగంలో భారత్ మార్కెట్కు చమురును సరఫరా చేయడంలో తమకు ఉత్తమ ఫలితాలు వచ్చాయని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చెప్పారు. ఆర్కిటిక్తో సహా తూర్పు ప్రాంతంలో చమురు ప్రాజెక్టులను భారత్తో కలిసి చేపడుతున్నట్టు లావ్రోవ్ వెల్లడించారు. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ బెదిరింపులను భారత్ అస్సలు కేర్ చేయడం లేదు. ఆ బెదిరింపులు ట్రంప్కి బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ఇక మూడో హైలైట్ వాణిజ్య లోటుపై భారత్ ఆందోళన. ఇటీవల కాలంలో రష్యా భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా పెరిగింది. 2021 నాటికి కేవలం $1,300 కోట్ల ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024 నాటికి $6,800 కోట్ల చేరుకుంది. ఇక్కడే అసలు సమస్య ఉంది. ఇందులో ఎక్కువగా భారత చమురు దిగుమతులే ఉంటాయి. ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్య లోటు తీవ్రంగా పెరిగింది. 2021లో రష్యా నుంచి $660 కోట్ల చమురును మాత్రమే ఇండియా కొనుగోలు చేసింది. ఆ చమురు దిగుమతులు ఇప్పుడు $5,890 కోట్ల చేరాయి. ఈ వాణిజ్య లోటును రష్యా దృష్టికి జైశంకర్ తీసుకెళ్లారు. సాధ్యమైనంత వేగంగా ఆ లోటును భర్తీ చేయాలని మాస్కోను కోరారు. అంతే తప్ప అర్థం పర్థలేని సుంకాలతో భారత్ను ట్రంప్ బెదిరించినట్టుగా జైశంకర్ ప్రవర్తించలేదు. వాణిజ్య లోటు విషయంలో రష్యాతో భారత్ చర్చలు జరుపుతోంది. ఇండియన్ దుస్తులు, ఔషధాలను కొనుగోలు చేయాలని మాస్కోను జైశంకర్ కోరారు. ఈ వ్యూహం ఒక రకంగా ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టడం లాంటిది. ఇండియన్ దుస్తులు, ఔషధాలను రష్యా కొనుగోలు చేస్తే భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య లోటు తీరే అవకాశం ఉంది. అదే సమయంలో ట్రంప్ టారిఫ్స్కు చెక్కు పెట్టినట్టు అవుతుంది. అమెరికాలో విక్రయించలేని వస్తువులను రష్యాకు ఎగుమతి చేస్తే సుంకాల ప్రభావం పడదు. నిజానికి అమెరికా కొనని వస్తువులను మాస్కోకు ఎగుమతి చేయడం అన్న ఐడియాను భారత్లోని రష్యా రాయబారి స్వాగతించాడు. జైశంకర్ మాస్కో పర్యటనలో 4వ హైలైట్ మిలిటరీ పార్ట్నర్షిప్. భారత్ రష్యా మధ్య ఉన్న మిలిటరీ భాగస్వామ్యాన్ని కూడా కొనసాగించేందుకు ఇరు దేశాలు నిర్ణయించాయి. Our defense and military technical cooperation also remains robust. Russia supports India's Make in India goals, including joint production and technology transfer. రష్యా భారత్ మిలిటరీ భాగస్వామ్యం కొనసాగింపు కీలక పరిణామం. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్కు రష్యా ఆయుధ విక్రయాలపై సందేహాలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో భారత్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను రష్యా తీవ్ర ఆలస్యం చేస్తోంది. పైగా పశ్చిమ దేశాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. సో జైశంకర్ పర్యటనతో ఆయుధ ఎగుమతులపై నెలకొన్న సందేహాలు పటాపంచలయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే రష్యాతో మిలిటరీ సంబంధాలను భారత్ కొనసాగిస్తుందన్నమాట. ఫైనల్ హైలైట్ మెరుగైన కనెక్టివిటీ. రష్యా భారత్ మధ్య వాణిజ్య మార్గాలకు జైశంకర్ 2 ప్రతిపాదనలు వెల్లడించారు. మొదటిది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్. ఇది సుయాజీ కెనాల్కు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన మార్గం. ప్రస్తుతం రష్యన్ దిగుమతులు యూరోప్ను చుట్టేసుకుని సుయాజీ కాలువ మీదుగా భారత్కు చేరుకుంటున్నాయి. ఒకవేళ నార్త్ సౌత్ కారిడార్ మార్గం ఏర్పడితే భూ సముద్రం మీదుగా రష్యా వస్తువులు భారత్కు చేరుకోవచ్చు. రష్యా నుంచి కాకస్ మీదుగా ఇరాన్లోకి ప్రవేశించి అరేబియా సముద్రంలోకి, అక్కడి నుంచి ముంబై పోర్టుకు చేరుకోవచ్చు. ఇది భారత్ ప్రతిపాదించిన తొలి రూట్. రెండో ప్రాజెక్టు మాత్రం పూర్తిగా సముద్రంలోనే ఉంటుంది. దీన్ని చెన్నై వ్లాదివోస్టాక్ కారిడార్ అంటారు. రష్యా తూర్పు ప్రాంతం నుంచి భారత్ తూర్పు ప్రాంతానికి ఈ మార్గం కలుపుతోంది. ప్రస్తుతానికి ఈ 2 ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఇండియా ఈ ప్రాజెక్టుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఓ సందర్భాన్ని ప్రస్తావించాలి. నిజానికి అమెరికాతో కలిసి మరో కారిడార్ కోసం భారత్ పనిచేస్తోంది. దీన్ని ఐమేక్ అంటారు. ఐమేక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడార్. అయితే ఐమేక్ కారిడార్ ప్రారంభం అవుతుందో లేదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం కొనసాగుతుంది. అంతేకాకుండా భారత్తో ట్రంప్ సంబంధాలను తెంచుకుంటున్నాడు. సో ఇప్పుడు భారత్ కొత్త రూట్లను ప్రతిపాదించడం అత్యంత కీలకమైందని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టులతో తమ విధానాలు ఏంటో ప్రపంచానికి భారత్ ఎత్తి చూపుతోంది. భారత్ ఏం చేసినా మిత్ర దేశాలను ఎప్పుడూ టార్గెట్ చేయదు. మిత్ర దేశాలతో బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడాన్ని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటుంది.